డోర్స్ ఓపెన్ అయ్యే టేబుల్ పెరిగిపోయిందని కూడా కలెక్టర్ చెప్తున్నారు. అయితే బైక్లు ప్రవీణ్, మొత్తానికి ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసు లేదా ఆర్టీఏ శాఖ ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, ఏమైనా సమాచారం ఉందా? మొత్తం ప్రయాణికుల రిజిస్ట్రేషన్ తీసుకుంటుంది. దీనిపైన ఆ సమాచారం తీసుకుంటున్నారు. అయితే కలెక్టర్ కూడా సంఘటన స్థలానికి వెళ్ళింది. అయితే బస్సు డోర్స్ ఓపెన్ అయ్యే టేబుల్ తెగిపోవడం వలన డోర్స్ ఓపెన్ కాలేదు. వీరందరూ కూడా రక్షించబడుతుంది కాబట్టి డోర్ అయితే కేబుల్ ఏదైతే ఉంటుందో కేబుల్ తెగిపోవడం వలన ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి డ్రైవర్ వద్ద అది లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ లాక్ సిస్టమ్ తెగిపోవడం వలన ఈ బస్సు ప్రమాదం ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే కూడా అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారని కలెక్టర్ చెప్తున్నారు. అంటే 20 మంది ప్రయాణికులు అయితే ఏదైతే ఎమర్జెన్సీ విండోస్ ఉందో దాన్ని పగలగొట్టి 20 మంది ప్రయాణికులు ఎవరు మిస్ అయ్యారు అనేది ఆ లిస్ట్ అవుట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో బస్సు బయలుదేరే ముందు ఆ ప్రయాణికుల లిస్ట్ మొత్తం కూడా తయారు చేస్తారు కాబట్టి ఆ లిస్ట్ లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనే పురాణంలో ఎంతమంది మిస్ అయ్యారు. మొత్తం తొలిగా 42 మంది కెపాసిటీ బస్సు అయితే 42 మంది ఉన్నారా లేదా అనే పురాణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే 11 మృతదేహాలు వెలికి తీశామంటూ కూడా కలెక్టర్ చెప్తున్నారు. అంటే బస్సులో నుండి 11 మృతదేహాలను తీశారు. అయితే 20 మంది మిస్ అయ్యారు. అయితే ఇంకా మిగిలిన వారు కూడా వాళ్ళ పరిస్థితి కొంతమంది హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. మొత్తం టోటల్ గా బస్సు ప్రయాణించేటప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు అనేది క్లారిటీ రావాలి. క్లారిటీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకేమైనా శవాలు ఉన్నాయి ఆ బస్సును మొత్తం టోల్గా అయితే అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అగ్ని శిఖరాలు భారీగా చెల్లదయ్యాయి కాబట్టి మొత్తం టోల్గా బస్సుని ఆర్పేసిన తర్వాత లోపలికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎంతమంది ఉన్నారో ఆ డీటెయిల్స్ అయితే తెలియడం కష్టంగా ఉంది కాబట్టి డీటెయిల్స్ ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం పైన ఇప్పటికే అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రవీణ్, ఒక నిమిషం లైన్ లో ఉండండి. నెక్స్ట్ కాంతి నరికి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. కాంతి, మనం చూడొచ్చు అసలు డ్రైవర్ లైసెన్స్ వాహనం ఇన్సూరెన్స్ వివరాలు సరిగ్గా ఉన్నాయా, డ్రైవర్ కి సంబంధించి దీనికి సంబంధించి ఈ ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? యాసాని కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దీంట్లో దాదాపుగా 20 మంది వరకు సజీవ దహనమైనట్లుగా ప్రాథమిక సమాచారం అందుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఈ దుబాయ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో బస్సు దగ్ధమైన ఘటనకి సంబంధించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించి దుబాయ్ పర్యటన నుంచి అధికారులతోటి మాట్లాడారు. సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను కూడా తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొవాలని ఆదేశించడంతో పాటుగా క్షతగాత్రులకు బాధితులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎవరైతే మృతి చెందిన వారు కాకుండా ఎవరైతే చికిత్స పొందుతున్నారో గాయాలతో బయటపడ్డారో వారికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి, సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పడంతో పాటుగా బస్సులో ఇప్పటి వరకు అంటే మొత్తంగా 42 మంది ప్రయాణికులు ఉంటే 11 మంది మృతదేహాలనే వెలికి తీసిన నేపథ్యంలో ఈ దాదాపు 12 మంది వరకు సురక్షితంగా ఎగ్జిట్ డోర్ ఏదైతే ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చారో వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. దాంతో పాటుగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీనికి సంబంధించి మరణించిన వారి ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించేందుకు అంటే దాదాపుగా 20 మంది వరకు కూడా వారి వివరాలు తెలియడం లేదు. అక్కడ ఉన్నటువంటి అధికారుల యంత్రాంగం నుంచి వచ్చినటువంటి దీన్ని బట్టి బస్సులో ఎవరైతే భౌతిక గాయాలు ఉన్నాయో దానికి పరిస్థితులకు అనుగుణంగా ఘటనా స్థలానికి వెళ్లి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటుగా ఆ ఘటనకు సంబంధించి నెక్స్ట్ ప్రవీణ్ అడిగిన ప్రవీణ్, మొత్తానికి ఈ వెహికల్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే కావేరీ ట్రావెల్ ఏదైతే బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరిందో దానికి ఆ బస్సు కావేరీ బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసిందని కూడా చెప్తూ వస్తున్నారు. ఇన్సూరెన్స్ పాలసీ కూడా గతేడాదే మొత్తం తొలుగా ముగిసిపోయిందని చెబుతున్నారు. ట్యాక్స్ కూడా అంటే గత ఏడాదే ముగిసిపోయింది. అయితే ఆర్టీఏ అధికారుల మొత్తం కూడా ఈ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఆర్టీఏ అధికారులు అయితే ఎక్స్క్లూజివ్ గా మొత్తం తొలుగా దాని గురించి చెప్తున్నారు. ట్యాక్స్ కూడా గతేడాదే ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా గతేడాది ఎక్స్పైర్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలు మొత్తం స్పష్టంగా మొత్తం తొలుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఫిట్నెస్ లేదు, ఇన్సూరెన్స్ పాలసీ లేదు, ట్యాక్స్ కూడా లేదు.
పొల్యూషన్ వ్యాలిడిటీగా కూడా లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మూసాపేట నుండి 9:30 నిమిషాలకు స్టార్ట్ అయింది. ఆరంగర్ చౌరస్తా నుండి రాత్రి 11 గంటల తర్వాత బయలుదేరినటువంటి అయితే వికావి ట్రావెల్స్ అది మొత్తం ఇది ట్రావెల్స్ 11:30 హైదరాబాద్ నుండి చేరింది. 9:30 గంటలకు అయితే ఇక్కడ మూసాపేట నుండి హైదరాబాద్ మూసాపేట నుండి బయలుదేరింది. ఆ తర్వాత ఆరంగర్ చౌరస్తాకు వచ్చే వరకు 11 అయింది. 11 గంటలకు మొత్తం అక్కడ 42 మంది ప్రయాణికులతో మోతున్నారు. అయితే ఈ ట్రావెల్ కి చెందినటువంటి మొత్తం ఏవి కూడా మొత్తం పత్రాలన్నీ కూడా సరిగా లేవు అంటూ కూడా మొత్తం అధికారులు తేల్చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ట్రావెల్ నిర్లక్ష్యం అంటూ కూడా చెప్తున్నారు. దీనికి ఫిట్నెస్ గడువు మొత్తం 1 year అయిపోయింది. ఫిట్నెస్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ప్రయాణికుల పరిస్థితి కూడా అయితే అగమ్య గోచరంగా ఉందని తెలుస్తున్నారు. ఏంటంటే ఈ యొక్క బస్సులు ఇన్సూరెన్స్ కూడా ఉంటే అక్కడ ప్రయాణికులకు కూడా కొంత ఇన్సూరెన్స్ ఉంటుంది. బస్సు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కూడా మొత్తం అయితే గతేడాది అయిపోయింది. ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత కూడా రోడ్ల పైన ఎఫెక్ట్ గా ఆర్టీసీ అయితే ఈ ఆర్టీఏ అధికారులు చెప్తున్నది కూడా ఆయన ఇంపెక్ట్ అనేది సెలెక్టివ్ గా పెట్టేసి అయితే అదే విధంగా చేస్తున్నారు. ట్యాక్స్ కూడా ఏ విధమైన ట్యాక్స్ పే చేయకుండా ట్యాక్స్ కూడా గతేడాది మొత్తంలో కూడా ఆర్టీఏకు పే చేయాల్సిన ట్యాక్స్ కూడా గతేడాది ముగిసిపోయింది. అయితే విచ్చల విడిగా ఈ యొక్క బస్సు ఏ విధంగా రోడ్ పైకి నడుస్తుంది అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి అయితే పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా లేదు. పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా వ్యాలిడిటీ అయిపోయిన క్రమంలో కూడా దాన్ని అదే విధంగా కొనసాగిస్తున్నారు అంటూ కూడా తీవ్ర విమర్శలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ ప్రవీణ్, మీరు లైన్లో ఉన్న నెక్స్ట్ కిషోర్ అడిగి తెలుస్తున్నా. కిషోర్, ఎస్ కాంతి అడిగి తెలుస్తున్నాం. ఎస్ కాంతి, మరిన్ని అప్డేట్స్ ఏంటి ప్రమాదానికి సంబంధించి? మొత్తానికి ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా, లేక చాలా మంది కవరేజ్ లేకుండా ప్రయాణిస్తున్నారా ఏంటి? యాసోని ప్రమాద ఘటనకు సంబంధించి ప్రభుత్వం అయితే యంత్రాంగం అలర్ట్ అయింది. అటు హోంమంత్రి అలాగే సీఎం ఇచ్చినటువంటి ఆదేశాలు. దుబాయ్ పర్యటనలో ఉన్నారు. కర్నూలు జిల్లాకు చెందినటువంటి మంత్రి టీజీ భరత్ కూడా సీఎం వెంటే ఉన్న నేపథ్యంలో జిల్లాకి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని అలాగే అధికారులంతా కూడా ఘటనా స్థలానికి వెళ్లాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఎక్కడైతే సంఘటన జరిగిందో సంఘటనకి సంబంధించిన ఆ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా అంటే దాదాపుగా మిస్ అయిన వారి పరిస్థితి ఏంటి అనే దాన్ని పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటుగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం జీజీహెచ్ కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏదైతే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన దాని ప్రకారం అక్కడ పోస్ట్ మార్టం కూడా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. అయితే చనిపోయిన వారి డిఎన్ఏ గుర్తించడానికి నమూనాలు కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. ఏదైతే స్వల్ప గాయాలతోటి 12 మంది ఆసుపత్రిలో చేరారో వారి అంతా కూడా ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినట్లుగా చెప్తున్నప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా కొంత ఎక్కువగా అంటే బస్సు పైనుంచి దూకడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో నుంచి బయటకు రావడం వల్ల వారికి కొంత దెబ్బలు తగిలాయి. వారి పరిస్థితి అయితే నిలకడగా ఉందని చెప్పి ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా చెప్తూ ఉన్నారు. ఇక బస్సు ప్రమాదం ఏదైతే జరిగిందో ప్రమాదానికి సంబంధించినంత వరకు కూడా ఈ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రవీణ్ చెప్పినట్లుగా దీనికి సంబంధించి ఆర్టీఏ శాఖ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్